ఆత్మబోధ. ఆత్మబోధ అంటే ఆత్మ జ్ఞానం, అదేనమాట. ఈ యొక్క ఆత్మజ్ఞాన విషయంలో జ్ఞానాదేవతో కైవల్యం, జ్ఞానం వల్లనే కైవల్యం అనేది సిద్ధిస్తుంది, జ్ఞానం వల్లనే మోక్షం అనేది సిద్ధిస్తుంది, జ్ఞానం వల్లనే అమృతత్వం అని సిద్ధిస్తుంది. ఈ మూడు ఒక్కటే, మోక్షమన్నా అమృతత్వమన్నా కైవల్యమన్నా పదాలు ఒక్కటే. ప్రయోగాలు అక్కడక్కడ విడివేరుగా ఉంటాయి, కానీ పర్యాయ పదాలు కానీ నానార్థాలు ఇవి కావు. అందుచేత నిన్నను అనుకున్నాం, జ్ఞానం అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని అఖండాకార వృత్తి ఉదయిస్తాడు. ఆ వృత్తి ఏం చేస్తుంది? అజ్ఞాన కలుషం జీవం, అజ్ఞానంతో అంటే తనెవరో తాను తెలియకపోవడమే అజ్ఞానం. అంతే. లోకంలో అజ్ఞానం అనేది ఏమిటంటే తనెవరో తనకి తెలియదు. అది కాబట్టి తనెవరో తనకు తెలియనటువంటి వాణ్ణి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి మంత్రము తను తెలుపుతుంది అన్నమాట. తను తెలిపి ఆ అహం వృత్తి కూడా చివరికి లీనమైపోతుంది అన్నమాట. ఎలాగంటే కథకరేణువ తుచ్చిళ్ళ కింద బురదను కిందకు కొట్టి బురదలో లీనమైపోయేటట్టు అడుక్కెళ్ళిపోయేటట్టుగా లీనమై ఆ బ్రహ్మ విజ్ఞానాన్ని చక్కగా అనుభవంలో ఉండిపోతుంది. అటువంటిది. ఆ ప్రకారముగా మరి జగత్తు ఎంతవరకు ఉంటుంది? మనకి కనబడుతుంది కదా జగత్తు. కనబడినటువంటి జగత్తుని మనం ఏమంటాం? సత్యం అంటామా అసత్యం అంటామా? కనబడే వస్తువుని మనకి సత్యం అనుకుంటాం. ఎంతవరకు ఇది రాత్రి వచ్చిన స్వప్నం సత్యమా అసత్యమా? రాత్రి వచ్చిన స్వప్నము సత్యమా అసత్యం అంటే ఏం చెప్పాలి? అసత్యమే. ఎంతవరకు అసత్యం అది? ఎంతవరకు జాగ్రత్త అవస్థకు మనం రాలేదో అంతవరకు సత్యమే. స్వప్నం వచ్చినప్పుడు ఆ స్వప్నంలో చక్కగా మనకి సుఖంగానే దుఃఖంగానే అంతవరకు సత్యమే. ఎప్పుడు జాగ్రత్త అవస్థకు వచ్చేసామో అప్పుడు మనకేమవుతుంది? స్వప్నము మిథ్యా అని గోచరం అవుతుంది. ఆ విధంగానే జగత్తు కూడా ఒక స్వప్నం ఉంటుంది. మరి జగత్ ఎప్పుడు మనకి మిథ్య అవుతుందంటే స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్ తావత్ సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా. శాస్త్రం చెప్తున్నారన్నమాట. తావత్ సత్యం జగద్భాతి శుక్తికారజితం యథా ఏవన్నజ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. ఇక్కడ మనకు చెప్తున్నారు ఎంతవరకు జగత్తు సత్యము అన్నటువంటిది మనకు ఉంటుందంటే అద్వయం. ద్వయము అంటే రెండు, అద్వయం అంటే ఒక్కటి. అద్వైతమన్నా అద్వయమన్నా ఒక్కటే అన్నమాట. కాబట్టి అద్వయం రెండవది లేనిది. రెండవది లేనిది అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మనకి ఏ చైతన్యం అయితే మొత్తం పిపీలికాది బ్రహ్మపరింటి వ్యాపకమైందో ఆ చైతన్యం కన్నా భిన్నమైనది ఇంకొకటి లేదు లోకంలో. అది అర్థమైందా? రెండవది లేదంటే శరీరాలు వేరుగానే ఉంటాయి, వస్తువులు వేరుగానే ఉంటాయి, ఇల్లు వేరుగానే ఉంటాయి, జగత్తంతా నామరూపాత్మ అంతా వేరుగానే ఉంటుంది. కానీ నామరూపాత్మానికి ఏది అధిష్టానమో ఆధారమో అది మాత్రం ఒక్కటే ఉంటుంది. అది అందుచేత అద్వయం రెండవది లేనటువంటిది. మరి ఎలాంటిది? సర్వాధిష్టానం, సమస్తానికి అధిష్టానం అన్నమాట. ఇది అంటే
అధిష్టానం అనేది బ్రహ్మ, ఆధేయం అనేది జగత్ అన్నమాట. ఆధేయం అంటే పైనున్నది ఆధేయము, కిందున్నది అధిష్టానం. మనకి భూమి అధిష్టానం అయితే మనం భూమి మీద ఆధేయమైనాం. అది అలా పరమాత్మ అధిష్టానం, సమస్తానికి అధిష్టానం. అధితిష్టతి ఇది అధిష్టానం, వ్యాపకమై చక్కగా ఉన్నటువంటిది అనమాట. అధిష్టానానికి ఎప్పుడు చలనము ఉండదు. అధిష్టానానికి ఎప్పుడు చలనం ఉండదు. ఇప్పుడు ఈ భూమి మీద మనం కూర్చున్నాం, అంతవరకు ఉదాహరణ. భూకంపం వచ్చిన తర్వాత సంగతి చూసుకుందాం, అర్థమైందా? భూమి మీద మనం కూర్చున్నాం, మనం లేచి కూర్చుంటాం, చలనం. కానీ భూమికి చలనం ఉందా? ఇప్పుడు లేదు. అదే అనమాట. ఇక భూకంపం వస్తే చలనం వస్తుందంటే అది మొత్తం ప్రళయమే అయిపోయింటుంది, ఇంకేం చేస్తామనా? కాబట్టి అప్పుడు భూమి కదులుతుంది, ఆత్మ అప్పుడు కూడా కదలదు, అర్థమైందా? అంతవరకు ఉదాహరణ. అధిష్టానం అంటే మనం భూమి మీద ఉన్నప్పుడు భూమి మనకు ఆధారము, మనమేమైంది ఆధేయం. ఆధారమన్నా అధిష్టానమన్నా మూలమన్నా ఒక్కటే అన్నమాట. అది అందుచేత అటువంటి ఎలాంటిది అధిష్టానం అద్వయం బ్రహ్మ. బ్రహ్మ బ్రహ్మ అంటే ఏమిటి? బృహత్వాతిథి బ్రహ్మ, అథవా బ్రహ్మణత్వాతిథి బ్రహ్మ అన్నమాట. బృహత్వాత్ అంటే ఏమిటి? గొప్పది అని అర్థం. దానికంటే గొప్పది ఇంకొకటి లోకంలో లేదు. దాని యొక్క ప్రేరణ చేత ఈ లోకం అంతా నడుస్తూ ఉంది. దాన్ని ప్రేరేపించే వారు ఇంకొకరు లేదు. అది బ్రహ్మ అన్నమాట. అందుచేత అటువంటి బ్రహ్మ ఏవం నజాయతే, ఎంతవరకైతే నజ్ఞాయతే, ఆ బ్రహ్మతత్వము ఈ విచారణ ద్వారా ఎంతవరకైతే మనము తెలుసుకోలేదో, ఆ బ్రహ్మతత్వము ఈ విచారణ ద్వారా ఎంతవరకైతే మనము ఆ సత్య వస్తువుని అర్థం చేసుకొని తెలుసుకోలేదో అంతవరకు ఈ జగత్తు మనకు ఉంటుందన్నమాట. అర్థమైందా? మన దృష్టిలో జగత్తు ఉంటుంది. ఎప్పుడు ఆ తత్వాన్ని తెలుసుకున్నామో జగత్తు ఏమవుతుంది? మిథ్య అంటే ఏమిటి? మొత్తం అంతా ఏదో మంటలో కలిసిపోవడం కాదు, మన దృష్టిలో ఇది లేనిదవుతుంది. అర్థమైందా? మన దృష్టిలో ఇది లేనిదవుతుంది. ఎట్లా అంటే చెప్పారు, సుక్తికారజితం యథా. ఒక ఉదాహరణ. సుక్తిక, సుక్తి యందు రజతములా కనబడుతుంటారు. ఉదాహరణ అది. సముద్ర తీరంలో మనం వెళ్తూ ఉంటుంటే ఆ చిన్న శంఖాల్లా ఉండి ఇలా ఉంటాయన్నమాట. దూరం నుంచి చూస్తూ ఉంటుంటే అందులో మెరుపు మెరిసినట్టు ఉంటాయి. అది చూసి వెండి అనుకుంటాం మనం. ఇంకా మీకు అర్థమైన ఉదాహరణ ఏమిటంటే త్రాటినందు సర్పం. అర్థమైందా? ఇంకా ఇది అది ఎక్కడో ఎప్పుడో చూస్తాం కాబట్టి అర్థం కాదు, ఇది నిత్యం చూసుకుంటాం. త్రాటి ఎందు సర్పం, మందాంధకారము. మందాంధకారం అంటే ఏమిటి? పూర్తి చీకటి కాదు, పూర్తి వెలుతురు కాదు. జైంది కదా. సాయంకాల సంధ్యం వెళ్తూ ఉన్నాం, ఆ రోడ్డు మీద తిన్నాం. వెళ్తూ ఉంటే అక్కడ ఏమైపోయింది? ఒక సర్పం కనబడింది ఒక ఆయనకి. అది సర్పం కనబడి ఆయన ఏం చేశాడు? వెంటనే పాము పాము అన్నాడు. పాము అంటే వాడు ముందుకెళ్తాడా? పాము అంటే ముందుకెళ్ళేవాడు ఉన్నాడా? ఎవడైనా? అయిపోయారు రోడ్డు మీద అందరూ. ఇక అందరూ పాము పాము పాము. ఇక వెంటనే ఆ వీరు జనం అక్కడ ఆగారు. అక్కడి నుంచి వెనక వచ్చే బస్సులు, లారీలు, ఇంకేమి ఆ వరుస వస్తున్న గుంపులన్నీ స్టాప్ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయేసరికల్లా ట్రాఫిక్ ఎక్కువైపోయింది, బంద్ అయిపోయింది. ఎక్కడికక్కడ ఏం బంద్ అయిపోయిందా అని వెనకతనం చూస్తుంటారు. ఎక్కడైనా మనకు ట్రాఫిక్ అయిపోయింది అనుకోండి, ఆగిపోతే ఏమైపోయిందా అని ఆ లైన్ నుంచి పరిగెట్టి వస్తూనే ఉంటుంటాం మనం. అందరూ రావడం మొదలెట్టారు మొత్తం అంతా. పోలీసులు కూడా వస్తున్నారు. ఎక్కడ ఏమైపోయింది, యాక్సిడెంట్ అయిపోయిందో కొంపదీసి అని కొంత జనం అందరూ వస్తున్నారు. వచ్చాడు పోలీస్ దగ్గర. ఎప్పుడు సాయంకాలం బ్యాక్ లైట్ ఉండేది, ఒక కర్ర ఉంటుంది, లాఠీ కర్ర ఉంటుంది అనమాట. అర్థమైందా? అది దగ్గరే పెట్టుకుంటాడు. ఈ పట్టుకొచ్చాడు. ఏమైపోయిందంటే యాక్సిడెంట్ లేదు, ఏమీ లేదు, అక్కడ పాడు. అర్థమైందా?
ఏమంటే పాము అంటాను. ఏం పాము ఏం పాడు, ఇంతవరకు గంట అయింది రాత్రికాల బంద్ అయిపోయింది చెప్పి పాడు చూశాడు. పోలీసు కదా మరి కర్తవ్యం ఏదైనా ఉంటే హఠా తీయాలి కదా, పక్క తీయాలి కదా. వెంటనే వాడు బ్యాట్ లేటెస్ట్ చూస్తే అది పామే కాదు, పాములా ఇలా వంకర్లు పడి ఒక త్రాడు పడిపోయి ఉందన్నమాట. సరే వీడికి డౌటే, ఏమో తాడో పామని కర్ర తీసి కర్రంతో పిలాగెత్తినాడు. ఎత్తితే ఏమిలే, పాములే పాడులే. అర్థమైందా? చూశాడు. అప్పుడు అన్నాడు అనమాట, ఇది పాము కాదు త్రాడు అని చెప్పినాడు. త్రాడని చెప్పిన వీళ్ళందరికీ భయమే. అప్పుడు ఆయన చేతిలో పట్టుకొని ఏమి ఇలా చూపెడితే అందరూ నమ్మారు. ఇప్పుడు భయం అందరికీ పోయింది. మరి ఎంతవరకు భయం ఉంది, ఎంతవరకు అది త్రాడు అని తెలియలేదో అంతవరకు సత్యమే అయింది. ఏమి సత్యం? పామని, అది మనకు కాటు వేస్తాదని ఈ భయం ఉందా లేదా? ఉంది. ఎప్పుడైతే ఆ అధిష్టానం యొక్క, ఆ త్రాటి యొక్క యథార్థ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామో అప్పుడు మనకేమైపోయింది? ఏమైంది? అది సర్పం అనే భ్రాంతి పోయింది. త్రాడు పోయిందా? త్రాడుంది. ఆ త్రాటి ఎందు సర్పం అనే భ్రాంతి పోయింది. అది అనమాట. అలాగనే ఈ మనకి బ్రహ్మాత్మైక్య విజ్ఞానం కలిగిన తరువాత ఈ జగత్తు సత్యము, ఇది పాములాగా మనల్ని భయపెడుతూనే ఉంటుంటారు. అర్థమైందా? ఈ జగత్తు ఎప్పుడు పాములాగా మనకి భయపెడుతూ ఉంటారు. ఆ పాము మీద ఒక్కసారి కాటు వేసి వదిలేస్తుంది. కానీ ఈ జగత్తు అనేక జన్మలు ఎత్తించి పుట్టించి కాట్లు వేస్తూనే ఉంటాయి. అర్థమైందా? దానికన్నా ఇది మహాభయం. అది ఒక్క దెబ్బతో తాడిపోయి తేలిపోతుంది. అర్థమైంది? ఇది జన్మ జన్మాలకి వస్తూ ఉంది. అందుచేత దీని యథార్థం తెలుసుకుంటే త్రాటి యందు పాము అన్నటువంటి బుద్ధి పోయింది, ఆ భయము కూడా పోయింది. అలాగనే పరమాత్మకి యథార్థ జ్ఞానం తెలుసుకుంటే ఈ జగత్తు యొక్క భయము మనకు లేదు, ఈ జగత్తు సత్యం అన్నటువంటిది మనకి లేదు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ న అపరహ అన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. అందుచేత అధిష్టానం అన్నటువంటిది తెలుసుకోవాలి. మరి ఏదైనా ఒక అధిష్టానం ఉంటేనే ఆరోపితం, కానీ ఏ అధిష్టానము లేకుండా ఆరోపితం అనేది ఎప్పుడూ ఉండదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అధిష్టానం లేదే ఆరోపితం ఉండదు. పరమాత్మ అధిష్టానం, జగత్తు ఆరోపితం. త్రాడు అధిష్టానం, సర్పము ఆరోపితం. శుక్తిక అధిష్టానం, రజితం వెండి ఆరోపితం. మరుమరీచికుల్లో కూడా మరుభూమి అధిష్టానం. అక్కడ మరీచి జలము అనేది అర్థమైంది కదా, అది ఆధే ఆరోపితం. ఈ ప్రకారంగా ఒక అధిష్టానమే మీరే ఆరోపితం ఉంటాయి. ఏది లేకుండా ఆరోపితం ఎప్పుడూ ఉండదు. మనం విచారణ ద్వారా ఏమి చేస్తున్నాం? ఆరోపిత వస్తువును తొలగిస్తున్నాం. ఇంతే. అధిష్టానం తొలగబడదు. అధ్యారోప అపవాదాభ్యాం పుస్తు సిద్ధి అన్నారు. అధ్యారోపం, అపవాదం. అపవాదం అంటే తీయడం, అధ్యారోపం దేని ఎందు పరమాత్మ అయింది. ఇదంతా కల్పన అన్నమాట. ఆ కల్పన అన్నటువంటిది వాస్తవంగా మనం తెలుసుకోవాలి. అర్థమైంది? కల్పన అనేది వాస్తవంగా తెలుసుకుంటే మనకి దుఃఖము ఉండదు, సుఖమని బుద్ధి ఉండదు, దుఃఖమని బుద్ధి ఉండదు. ఇప్పుడు ఒక హరిశ్చంద్రుడు నాటకం వేశాడు ఒక ఆయన. హరిశ్చంద్రుడు నాటకం వేసినాడు. వేసేటప్పుడు పాత్ర అన్నటువంటిది పోషించాలన్నమాట. పాత్రని పోషించాలి. ఒక్కొక్క దగ్గర ఏమవుతుంది? ఏడవలసి వస్తుంది. ఒక దగ్గర ఏడవలసి వస్తుంది. ఏడుస్తూనే ఉంటుంటారు. చంద్రమతి అని ఏడుస్తూనే ఉంటుంటారు.
ఏడిచినప్పుడు ఈయనేమనుకుంటాడు, నేను నిజంగా ఏడుస్తున్నానని మనసులో ఉంటుందా? ఉంటుందా? నిజంగా ఏడుస్తున్నానని మనసులో ఉంటే ఆ ఏడుపు ఎన్ని సంవత్సరాలైనా ఉంటూనే ఉంటుంది. అర్థమైందా? ఆ ఏడుపు కనీసం ఒక నెలైనా ఉంటుంది. కాబట్టి ఏడుస్తున్నప్పుడు కూడా తానేమనుకుంటాడు, నేను ఏడవడే కానీ ఏడవాలి అని నవ్వుతాడు. ఒకసారి పిచ్చి పెట్టిపోయాడు. నవ్వినప్పుడు కూడా ఈ నవ్వు కూడా నాది కాదు, నవ్వు నాది కాదు, ఏడుపు నాది కాదు. ఎందుకంటే ఆ పోషణ చేస్తూ ఉన్నాడు. ఈ జగత్తు కూడా ఒక డ్రామా అన్నమాట. అర్థమైందా? అందుకని నవ్వించినప్పుడు నవ్వుతాడు, ఏడుపు ఏడిపించినప్పుడు ఏడుస్తాడు. ఈ రెండింటికి అతీతం నేనని ఆయనకి ఆ సమయంలో ఉందా లేదా? ఉంది. అందుకే డ్రామా దిగిపోయిన వెంటనే అయిపోయి ఇంక దాని గొడవే ఉండదు. ఎందుకు అంత బాగా ఏడిచామంటే, ఏడిస్తే కదా 10 రూపాయలు చదివిస్తారు ఎవడైనా, నవ్వితే కదా 10 రూపాయలు చదివిస్తారు. ఆయన చదివింపు ఎలా వస్తే చెప్పండి. ఏవి కాటిసీన్లో ఆ హరిశ్చంద్రుడి కంటిదారు చూస్తే మనకు కూడా ఏడిపించేస్తుంటాడు. అర్థమైంది? ఈ మైకులో మర్చిపోయేది 516 చందా మనం ఇస్తూనే ఉంటుంటే ఎవరో లేదా, చాలామంది ఇస్తుంటారు. బాగా నవ్వారనుకోండి, ఆ నవ్వు ఇష్టపడిన వాళ్ళందరూ 10 రూపాయలు ఇస్తూనే ఉంటుంటారు. అర్థమైందా? అందుకని ఆ నవ్వు బాగా నవ్వుతారు, ఏడుపు బాగా ఏడుస్తారు. కానీ ఈ రెండింటికి నేను అతిని ఉంటాను. మరి ఇది ఆరోపితమా? కల్పితమే కానీ వాస్తవికమా? అది హరిశ్చంద్రుడు, ఆయన పేరు హరిశ్చంద్రుడా? హరిశ్చంద్రుడు ఏదో పేరు, ఆయన పేరు రాముడో కృష్ణుడో లేకపోతే ఏదో నరసయ్యో పుల్లయ్యో పేరు. కానీ ఆ డ్రామా వేసినప్పుడు హరిశ్చంద్రుడు. వాస్తవిక పేరు ఉన్ననే ఉంది. వాస్తవంగా ఉన్న పేరు గలవాడు నాకు ఇందులో దుఃఖము లేదు సుఖము లేదు అనుకుంటున్నా లేదా? అలాగనే వాస్తవికమైన పేరు మనకేమిటి? పరమాత్మ స్వరూపం. అర్థమైందా? ఇప్పుడు మన పేరు ఎల్లయ్య, పుల్లయ్య, రామచంద్రయ్య ఈ పేర్లు మనకి ఆ డ్రామాలో ఆయన పేరున్నట్టుగా ఇందులో మనకి ఈ పేర్లు వచ్చినాయి. అర్థమైందా? ఈ పేర్లతో మనం వ్యవహరిస్తూ ఉంటుంటాం. ఈ జ్ఞానం తెలుసుకున్నవాడు నేనెవరను? పరమాత్మ అన్నటువంటి జ్ఞానం తెలుసుకున్నవాడు ఈ ప్రకృతికి సంబంధమైనటువంటి దోషములు వచ్చినప్పుడు ఏడుపు ఉండదు, నవ్వు ఉండదు. ఇది అన్నమాట. ఎంతవరకైతే ఈ విజ్ఞానం మనము తెలుసుకోలేదో అంతవరకు ఈ జగత్తంతా మన దృష్టిలో సత్యమే, మిథ్యా కాదు. అది చెప్తున్నాడనమాట మనకి. నాధిష్టానాద్భిన్నత ఆరోపితస్య, ఆరోపితస్య పదార్థము అధిష్టానము కంటే భిన్నము కాదు. అదే అధిష్టానము కంటే భిన్నము కాదు. అందుచేత అధిష్టాన వస్తువుని మనం తెలుసుకోవడం మన ధ్యేయం అన్నమాట. ఆరోపితం అదే పోతాడు. ఆరోపితం ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి? ఆరోపితం ఎన్నాళ్ళు ఉంటుంది? మనం ఇక్కడ బొట్టు పెట్టుకున్నాం, ఇది కల్పితం అన్నమాట. ఇది ఎంతవరకు ఉంటుంది? రోజు పెట్టుకుని బొట్టు ఎంతవరకు ఉంటుంది? మనకి ఉంటుందా? ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు అంటారు ఈ స్టిక్కర్లు పెడుతున్నా స్వామి, ఆ స్టిక్కర్ ఎన్ని రోజులైనా ఉంటుంది. స్టిక్కర్ కాదు. అర్థమైందా? బొట్టుగా అసలు స్టిక్కర్ పెట్టకూడదు. అర్థమైంది కదా? అది మన యొక్క వైదిక సాంప్రదాయం కాదన్నమాట. ఇక దానివల్ల కొన్ని జబ్బులు కూడా వస్తుంటాయి. అదొక ప్లాస్టిక్ ఏదో బంక పెడుతుంటారు దానికి. అది భూమధ్యంలో ఎందుకు బొట్టు పెట్టుకుంటే మనము ఆ పసుపుతో చేసిన కుంకుమ పెట్టుకుంటే పసుపు సర్వ శుభకారి అన్నమాట. ఏ పని ప్రారంభించినా మొట్టమొదటి ఏమి రాస్తారంటే పసుపు అని రాసుకొని తర్వాత మిగతా వస్తువులు రాస్తారు. ఆ పసుపు ఏం చేస్తుంది అంటే చల్లదనాన్ని ఇస్తుంది. రెండవది ఏం చేస్తాడంటే మనలో ఈ క్రిమి కీటకాదులు ఏవైనా ఉన్నప్పుడు ఈ పసుపు వాటిని హరింపజేసేస్తుంది అన్నమాట. తర్వాత ఆ భ్రూమధ్యం దివ్య ప్రకాశమైనటువంటి జ్వాలా ప్రకాశంతో భగవంతుడి తేజస్సుతో ఏం ఎలుగుంది కాదు. ఆ తేజస్సు అన్నటువంటిది లోపటంతా ప్రకాశం కావాలని, ఆ వేడి రాకుండా ఉండాలని ఆ పసుపుతో చేసిన కుంకుమాన్ని మనం పెట్టుకుంటామన్నమాట. అది ఇప్పుడు అంతకంతకి ఏమైపోయాయి? స్టిక్కర్. ఆ సినిమా వాళ్ళకి ఏంటంటే రాలిపోతాయని స్టిక్కర్లు పెట్టుకుంటారు. వాళ్ళు ఈ సెవెంట్లో ఎక్కిపోయి ఇది రాలిపోతారు. మనకేమి
సినిమాలో గోడ. మనం కూడా అదే పని పెట్టుకుంటే ఇంక ఏమి లాభం ఉంది? ఏమి లాభం ఉంది? మన ధర్మాన్ని మనం తొలగించినట్టు అయిపోతుంది. అందుకని పెట్టుకున్నో లేదు, ఎంతవరకు పెట్టుకున్నారు కానీ ఇంక రేపటి నుంచి ఆ స్టిక్కర్లు తీసి పక్కన పడేసి ఆ పసుపు కుంకాలు పెట్టుకోండి. అర్థమైందా? అందుకని ఈ ప్రకారంగా ఎందుకు చెప్పడం అంటే ఇక్కడ పెట్టుకున్నటువంటిది ఆరోపితం. అది ఎంతవరకు ఉంటుంది? చెమటెక్కిపోయినా ముఖం చూసినా పోతారు. అలాగనే ఈ పరబ్రహ్మమునందు ఈ జగత్తు ఆరోపితం. ఇది ఎప్పుడైతే విజ్ఞానం కలిగిందో బొట్టు కింద పడిపోయేటట్టుగా అది పోతాడు. అర్థమైంది కదా? అది అనమాట. అందుకని శాస్త్రం మనకి చెబుతూ ఉందన్నమాట. ఈ ప్రకారంగా యావన్న జ్ఞాయతే బ్రహ్మ, ఎంతవరకైతే బ్రహ్మమును మనం తెలుసుకోలేదో తావత్ సత్యం జగద్భాతి, అంతవరకు కూడా ఈ జగత్తు సత్యవస్తువులాగా ప్రకాశవంతం. ఉదాహరణ ఏం చెప్పుకున్నా, ఎంతవరకైతే ఆ త్రాటిని త్రాడుగా చూడలేదో అంతవరకు మనకి సర్పం అనే బుద్ధి పోదు. త్రాటి యొక్క యథార్థం తెలుసుకుంటే సర్పం అనే బుద్ధి పోతుంది. అది అలా చెప్పారు. ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్యాంతి బుద్బుదానీవ వారిని చెప్తున్నారు మనకిప్పుడు. అఖిలాధారే, అఖిలమన్నా సకలమన్నా నిఖిలమన్నా ఒకటే అర్థాలన్నమాట. నిఖిల ప్రపంచమన్నా నితాంత, అఖిలమన్నా సకలమన్నా అర్థాల్లో తేడా ఏమీ లేదు. అఖిలాధారే ఉపాదానే, ఇంకెలాంటి వాడితడు? పరమాత్మకి అతడు పరమాత్మ జగత్తుకి ఉపాదాన కారణము అతడే, నిమిత్త కారణము అర్థమైందా? లోకములో ఏ పని చేయాలన్నా ఇద్దరుండాలి. నిమిత్త కారణుడు ఒకడు, ఉపాదాన కారణుడు. ఉదాహరణకి ఒక కొండని చేయాలనుకున్నాం మనం. కొండని చేయాలంటే ఉపాదానం ఏమిటి చెప్పండి? దానికి మట్టి. మట్టి ఉపాదానం. ఒక నెక్లెస్ చేయాలనుకున్నాం మనం, దానికి ఉపాదానం ఏమిటి? బంగారం. అర్థమైందా? ఒక గొడ్డలి చేయాలనుకున్నాం, దానికి ఉపాదానం ఏమిటి? ఇను. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఉపాదాన కారణం ఉంటుంది. ఇప్పుడు మనం మట్టి తీసుకొచ్చి మరి కుండను తయారు చేయాలి. కుండను ఎవరు తయారు చేస్తారు? కుమ్మరివాడు. అర్థమైందా? కుమ్మరివాడు నిమిత్త కారణుడైనాడు, మట్టి ఏమైంది? ఉపాదాన కారణం. అర్థమైంది కదా? ఇది అన్నమాట. లోకంలో ప్రతి వస్తువుకి తయారు చేయాలంటే చేయడానికి సామగ్రి ఉండాలా, చేసేవాడు ఉండాలి. మరి ఈ జగత్తును సృష్టి చేశాడే అతడు, అతడే ఉపాదాన కారణం, అతడే నిమిత్త కారణం. అది అన్నమాట. ఈ జగత్తుకి అభిన్న నిమిత్తోపాదాన కారణుడే పరమాత్మ. అయిందా? లోకములో భిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమాత్మ, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అది కాబట్టి మరి ఎట్లా? అది మాకు అర్థం కాలేదు అంటే శృతి చెప్పిందన్నమాట. యథా చెప్పింది. సాలిపురుగు ఉంది. అర్థమైందా? సాలిపురుగు దారాన్ని తన యొక్క గర్భవాసాన్ని నుంచే సృష్టిస్తారు. ఆ గూడు అల్లేది కూడా ఎవరు? అర్థమైందా? ఆ ప్రకారంగా భగవంతుడు తన సంకల్పం ద్వారా సృష్టి చేస్తాడు. దానికి ఉపాదానం అయినాడు
నిమిత్తము ఆయన. అది విశేషమైన లోకంలో ఒక సాలిపురిగే ఉదాహరణ దొరికిందన్నమాట. భగవంతుడు ఏ విధంగా నిమిత్తకాడు ఉపాదానకాడంటే అతని సాలిపురుగు చూడండి, పైనుంచి కింద పడేటప్పుడు దారంతో వస్తుంది, అర్థమైందా? కింద నుంచి మనం పైకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది? అలాగనే భగవంతుడు సంకల్పం చేత సృష్టిని ప్రకాశింపచేస్తాడు, వద్దనుకుంటే తాను లయం చేసుకుంటాడు. ఎలా లయం చేసుకుంటాడంటే సాలిపురుగు ఏ విధంగా అయితే అక్కడి నుంచి దారం నుంచి మళ్ళీ అది పైకి వెళ్ళిపోయినప్పుడు ఆ దారాన్ని తాను ఎలా లయం చేసుకుంటుందో పరమాత్మ కూడా ఈ జగత్తుని సృష్టి చేస్తాడు, లయం చేస్తూ ఉంటాడు. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారు, సర్గస్థితి లయాంతి బుద్బుదాని వారిని. అయితే బుద్బుద అన్నారు, నీటి ఎందు బుడగలు ఏ విధంగా అయితే ఉత్పన్న అవుతున్నాయో పరమాత్మ ఎందు ఈ జగత్తంతా ఉత్పన్నం అలాగవుతుంది బుడగ మాదిరిగా. అర్థమైందా? నీటి ఎందు బుద్బుదం బుడగ ఏ విధంగా ఉద్భవం అవుతుందో పరమాత్మ ఎందు ఈ జగత్తంతా ఏమిటి ఆ బుడగలా ఉద్భవం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ నీటి ఎందు బుడగ అనేది శాశ్వతమా? శాశ్వతమా? శాశ్వతం కాదు. అర్థమైందా? ఆ బుడగ ఎప్పుడు తప్పంటుందో మనకే తెలియదు. అలాగనే ఈ జగత్తు ఎప్పుడు తప్పమంటుందో మనకే తెలియదు. అయితే ఇక్కడ ఇంకా సూక్ష్మాంశం గమనించాలి. నీటిలో పుట్టిన బుడగ నీటి కంటే భిన్నమో కాదు. తెలుస్తుంది అందరికీ? ఆత్మజ్ఞానం అంటే నీటిలో పుట్టిన బుడగ నీటి కంటే భిన్నమో కాదు. అలాగనే పరమాత్మ నుంచి పుట్టిన జగత్తు పరమాత్మ కంటే భిన్నమో కాదు. ఇది విచారం. అయిందా? పరమాత్మ కంటే భిన్నమో కాదు. ఎందుకంటే ఒక్క చింతాకైనా పరమాత్మ సృష్టిలో సంకల్పం లేనిది పుట్టదు కదా. మరి పుట్టింది అంటే ఎక్కడి నుంచి పుట్టింది? మూలం అదే కదా. ఎవరు దేని నుంచి ఏది పుట్టిందో దానికంటే అది ఎప్పుడు భిన్నమో కాదు. కార్యకారణములో అది కారణము, ఇది కార్యం. కారణం ఎప్పుడూ నాశము కాదు, కార్యము నాశమైపోయిన. అది గమనించుకోవాలి. అర్థమైందా? కారణము నాశనం ఎప్పుడూ కాదు, కార్యరూపం మాత్రం నష్టమవుతుంది. ఇప్పుడు మట్టిని కుండగా చేశారు, కుండ కార్యము, మట్టి కారణం. సరే, కుండ జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారు. పట్టుకెళ్తే ఏమైపోయింది? ఎత్తుకున్నప్పుడు అడుగు నూనె అంటుకుంది ఎక్కడో దానికి. ఆ నూనె బంక వల్ల కింద పడిపోయింది. కొండ కింద పడిపోయి ఏమైపోయింది? ముక్కలైపోయింది. ముక్కలైపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? మరి ఇంట్లో పెట్టుకుంటామా? ముక్కలైపోయిన తర్వాత ఏం చేస్తాం? ఆ పెంటలో పడేస్తాం. అర్థమైందా? ఇంట్లో మాత్రం పెట్టుకోం. మరి అది మళ్ళీ వెనకన పడేస్తాం. పడిన తర్వాత వర్షాలు పడి 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 నాని 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 మళ్ళీ ఆ ముక్కలన్నీ ఏమైనాయి? మట్టి అయినాయా? కుండ చేయడానికి కారణమే మట్టికి ఎప్పుడూ నష్టమో లేదు. అర్థమైందా? ఎప్పుడు నష్టమో లేదు. ఆ ప్రకారముగా పరమాత్మ నుంచి పుట్టినటువంటి జగత్తు నామరూపాత్మకమైన వస్తుజాతం అంతా నష్టమైపోయినా పరమాత్మకి మాత్రం నష్టం ఎప్పుడు లేదు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం సంపాదించుకున్న వాడికి మోక్షం పొందినట్లు. అది దీనికి భిన్నమైన లోకములో ఏ జ్ఞానమైనా ఏమే అది అజ్ఞానమే కానీ జ్ఞానం కాదని శాస్త్రం. అది తెలివే లేదా? తెలివి ఉంది. లోక జ్ఞానం తెలివి ఉండాలి. ఉదర నిమిత్తం బహుకృత వేష. అర్థమే అనేకమైనటువంటి పనులు చేసుకుంటూ ఉండాలి మనమే. అది ఓ కాదండి, అది లేకపోతే అలాగా ఉండాలి. కానీ అదే నాకు సత్యము, ఇంతకంటే లోకం లేదు అనుకోవడం అజ్ఞానం. అంతే. అజ్ఞానం అంటే ఇంకేమీ లేదు, అంతే అనమాట. ఈ ప్రకారంగా చెప్తున్నారనమాట. సచ్చిదాత్మన్యనుష్యూతే నిత్యే విష్ణు వికల్పితా వ్యక్తయో వివిధా
సర్వాహాతకే కటకాదివతు. ఇంకా మరొక ఉదాహరణ చెప్పినాడు. ఎలాగైతే బంగారంలో అనేకమైనటువంటి ఆభరణాలు మనం తయారు చేసుకుంటూ ఉన్నాము, కానీ ఆ ఆభరణాలన్నీ ఏమిటి? కల్పితములైన మాట. ఆభరణం అంతా కల్పితం. మనం వద్దనుకున్నాం ఆభరణం, డబ్బు కావాలి, ఆయన దగ్గర పట్టుకెళ్ళాం. ఇప్పుడు ఆయన మళ్ళీ అంతా ఏం చేస్తాడు? ముద్ద చేస్తాడు. అర్థమైందా? ముద్ద చేస్తాడు. ముద్ద చేసేవాడికి ఇదేది ఏమీ లేదు, వాడి దృష్టిలో ఏమీ లేదు, బంగారమే. మన దృష్టిలో ఆ బంగారంతోనే ఒకసారి ఏం చేస్తాం? విగ్రహం చేయించుకుంటాం. రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం, ఆంజనేయుడి విగ్రహం. మన దృష్టిలో విగ్రహం, కొట్టుకాడికి వెళ్ళామంటే వాడి దృష్టిలో బంగారం. అర్థమైందా? మన దృష్టిలో విగ్రహం ఏమైనా అయిపోతే ఏమైపోతుందని భయం, మరి ఏం భయం అడే. ఆ విగ్రహం నిగ్రహం లేకుండా ఆ అగ్గిలో వేసి శుభ్రం కాలబెడుతుంటాడు. మనం ఏమనుకోండి, అయ్యో రామరామా భగవంతుడు కాలిపోతున్నాడు అయ్యో అనుకుంటావా లేదా? అనుకుంటావా లేదా? అది చూడలేక కళ్ళు మూసుకొని, అయినా నేను వెళ్ళిపోయినాకైనా కాల్చు బాబు, ఇప్పుడు నన్ను కాల్చొద్దంట. అర్థమైందా? కాదు. ఎందుకు? మన దృష్టిలో ఆయన భగవంతుడు, ఆయన దృష్టి ఎవడు? బంగారమే. ఆయనకు కావాల్సిందే డబ్బే. కాబట్టి మరి అంతకుముందు బంగారంలో దేవుడు ఉన్నాడా? లేడు. ఇప్పుడు ఈయన సృష్టి చేసుకున్నాడు, పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమీ లేదు, అమ్మేసినాడు, ఆయన తీసుకెళ్ళాడు, అదో పడేస్తాడు. ఇదంతా కల్పితమా అకల్పితమా? కల్పితమే. అర్థమైందా? ఇదంతా కల్పితమే. ఇది విచారణ అన్నమాట. ఇది విచారణ. మరి ఎంతమందో గుడుల్లో విగ్రహాలు పట్టుకొని పోతూనే ఉన్నారు. మన దేవుని పూజ చేస్తున్నా, వాడు దేవుడిని పట్టుకుపోతాడు మొత్తం. అర్థమైందా? మనం దేవుడినే పట్టుకుపోతున్నాడు వాడు. అర్థమైంది కదా? కాబట్టి పట్టిపోయి ఏం చేస్తాడు? ఎక్కడో అమ్ముతాడు. ఆ కొనేవాడికి ఏం కావాలి? చీఫ్. పోయే దొంగతనం తీసుకెళ్ళినాడు అంత కరెక్ట్గా అమ్ముతాడా? వాడు ఎంత అయితే అంతే ఇచ్చేస్తాడు. మళ్ళీ ఎక్కడ తెలిసిపోతుంది, ఇచ్చేయి ముందు అంటాడు, అంతే గోయిందా. ఇక వాడు ఏం చేస్తాడు? ఆ మూర్తిగా ఉంటే మళ్ళీ చికాకు కదా, పోలీసులు పట్టుకుంటారు. దానికి అటుగీసి ఇటుగీసి ముక్కు కొట్టేసి కాలు కొట్టేసి ఏడు కొట్టేసి. అర్థమైందా? ఇక వాడి పని వాడు చేస్తుంటాడు. అర్థమైందా? వీడు పట్టుకెళ్ళిపోయాడు, వీడిని పాపం అంటావా? ముక్కు కొట్టాడు, వాడిని పాపం అంటావా? కాబట్టి ఈ ప్రకారంగా నీకు రకరకాలుగా ఇదంతా కల్పితం. అర్థమైందా? మళ్ళీ ఏమైపోతుంది చివరికే? అదే వాస్తవికం ఎప్పుడు పోదు, కల్పిత ఎప్పుడైనా పోతూ ఉంటుంటారు. అర్థమైందా? అందుకోసం ఇది తెలుసుకోమన్నాడు జ్ఞానం. ఎలాగైతే ఆ యొక్క బంగారమునందు ఈ వస్తువులన్నీ కల్పితము, ఆ విధంగా సచ్చిదాత్మని విష్ణువు ఆ సచ్చిదానంద స్వరూపమునందు చెప్తున్నారు, అనుస్యూతే వికల్పితా. ఆయన ఎందు అనుస్యూతం, ఆయన అన్నిటిందు అనుస్యూతమై ఉన్నాడు. మానవులు, దేవతలు, తిరిగే జంతువులు, పశుపక్షాది జంతువులు. బంగారమునందు వస్తువులు ఏ విధంగా ఉత్పత్తి అయి కల్పితములవుతున్నావో, పరమాత్మ యందు ఈ మానవ కోటి, పశుపక్షాది కోటి, దేవతాది కోటి, ఇవన్నీ కూడా కల్పితం అని చెప్తున్నాయి. అందుకని ఇవన్నీ కల్పింపడుచున్నాయి. ఎప్పుడు మనకి ఇదే వద్దనుకున్నామో ఆ వస్తువుని ఏం చేస్తాం? చెడదీసి ఇచ్చేస్తాం, అంతే. అర్థమైంది కాదు? అంతవరకు ఎందుకు చెడదీయడం? ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు నుండి మమకారం మనకు పోయి ఇంకొక వస్తువును ధరించాలనుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఊరుకుంటామా? అయ్యా ఈ వస్తువుని తీసుకొని ఇందులో మళ్ళీ ఏదైనా ఓ బంగారం కానీ వెండి కానీ పడితే మళ్ళీ నేను ఇస్తాను, ఈ వస్తువుని ఇంకొక వస్తువుగా మార్చి అంటున్నామా లేదా మనం? చూశారు మరి? అంతవరకు ఆ వస్తువు ఏంది, ఎంత ప్రేమ ఉంది మనకి. ఆ వస్తువు లేకపోతే భోజనమే ఉండేది కాదు. చూసుకొని భోజనం చేసేవాడు.
ఇప్పుడు ఆ వస్తువు పోయి ఇంకొక వస్తువు వచ్చిందా లేదా? మరి ఇది అలాగొచ్చింది. అలాగనే అర్థమైందా? పరమాత్మ ఈ శరీరం ఉంటుంది, ఇది పోతుంది, ఎక్కువ శరీరం వస్తుంది, అది పోతుంది, ఇంకో శరీరం వస్తూ ఉంటుంటారు. తెలిసిందా? ఆ ప్రకారముగా ఈ శరీరం నుండి ఈ వస్త్రాలు ఏ విధంగా అయితే కల్పితాలో, వస్త్రం, ఈ వస్త్రం ఎంతవరకు ఉంచుకుంటాం? ఎవరి దగ్గర వస్త్రం లేనప్పుడు మన దగ్గర వస్త్రం ఉందంటే చూసి మురిచిపోతుంటాం. భోజనం లేకపోయినా పర్వాలేదు ఆ రోజు. అర్థమైందా? బా అందరి దృష్టి నా మీదే పడుతుంది అంటే ఏమిటి, ఇంత వస్త్రం లేదు. 10 మందికి ఆ వస్త్రం వచ్చాయనుకోండి, ఇది తీసి పెళ్లి పడేస్తారు, ఇంక మరి రావాలి. అర్థమైందా? ఈ ప్రకారముగా ఏ విధంగా ఈ శరీరం ఉంది వస్త్రాన్ని కల్పితంలో అవుతూ ఉన్నాయో ఆ విధంగా పరమాత్మ ఇదంతా కల్పితం. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికే మనం కట్టుకునే మందిరాలు, ఇది తెలుసుకోవడానికే దానాలు చేస్తూ ఉన్నాం, ఇది తెలుసుకోవడానికే గుడిలో పూజలకు వెళ్తున్నాం. అర్థమైందా? ఇది తెలుసుకోవడానికే మానవ జన్మానికి వచ్చింది. కల్పితము మిథ్య. ఇప్పుడు చూడండి, ఇంతకు పూర్వం మనం మొట్టమొదటి వాడేటప్పుడు ఆ వస్త్రమునందు కానీ ఆ వస్తువునందు కానీ ఎంత ప్రీతి ఉండేది. అది ఇప్పినా మళ్ళీ ఎక్కడే దిగులు పడతారని చెప్పి చక్కగా ఒక దగ్గర పెట్టుకుండేవాళ్ళు. కొన్నాళ్ళు పోయేసరికి అది పాతపడిపోవడమో దాని మమకారం తగ్గిపోవడం అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ పెడతామా? ఎక్కడ పెడతాం? ఎక్కడో పడేస్తాం అంతే. ఎక్కడెక్కడో పడేస్తాం. అక్కడికి సంక్రాంతి వచ్చేసరికి ఇవన్నీ ఎందుకు ఈ పెంట అని చెప్పి మొత్తం మళ్ళీ తీసి అందులో పడేస్తాం. అర్థమైంది కదా? ఏం చేస్తాం? మొత్తం అన్నీ పడేవే. ఒక రోజు ఏది ప్రీతో ఇంకొక రోజు అది అప్రీతి అయినప్పుడు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా దాచుకుంటున్నామో అప్పుడు అంత దీనికి అది. అలాగనే ఈ శరీరాలు కూడా పుట్టినప్పుడు ఒక ప్రీతి ఉంటాం, యవనంలో ఒక ప్రీతి ఉంటుంది మనకి, వృద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడు తీసుకెళ్తాం భగవంతుని మొక్కుతూనే ఉంటాం. ఒకరోజు అంత ఏదైనా తగిలితే ఎక్కడ చచ్చిపోతాం, ఎంత భయం మనకి. అదే ఇప్పుడు ఇంకా ఉంచినావా అంటాం. ఇంట్లో కష్టాలు ఎక్కువైతే ఎప్పుడు తీసుకెళ్తావు దేవుడా అంటాం. అర్థమైందా? చూశారా? మరి ఒకరోజు ఉండి ప్రీతి శరీరము ఇంకో రోజుకి ఏమైందే? ఇది వాస్తవికమో కాదు, ఇది వికార జాతము. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ఏం చేయాలి మనం ఇప్పుడు? ఎలాగైతే ఆ వస్తువు యొక్క యథార్థం తెలిసిన తరువాత దాని యందు మమకారం తగ్గుతూ ఉన్నదో, ఈ వస్తువు యొక్క యథార్థం తెలిసిన దీని యందు కూడా మన మమకారాన్ని తగ్గించుకుంటూ రావాలి. అది అన్నమాట. తగ్గించుకొని రావాలి. అప్పటికి భగవంతుడు కొన్ని సిగ్నల్స్ పంపుతూ ఉంటుంటారు. అర్థమైందా? ఈ రెండు ఇంతవరకు మన కర్ర పట్టుకునేది ఉండేది కాదు, చేతికి ఒక కర్ర ఇస్తాడు ఎక్కడ ఊగిపోకుండా పట్టుకోవడానికి. మనం ఏం చేస్తాం? ఈ కర్రని అమెరికా నుంచి తెప్పించి దానికి వెండి తొడుగు తిరిగించి అబ్బా ఈ కర్ర చూసి కూడా మురిచిపోవాలి. ఇప్పుడు మనకు చేతికి వచ్చింది వెళ్ళే. అర్థమైందా? కర్ర వచ్చింది కాస్త కాదు, జాగ్రత్త పడతాడు. ఎన్నాళ్ళలాగా వెళ్ళరాని చోట్లకి వెళ్ళకుంటా ఉంటాడు, తాగడు, తినకుంటూ ఉంటాడని ఆ కర్ర చేతికి ఇస్తే ఇది పట్టుకొని ఇంకందరికీ సోకు చేసుకుని దీన్ని ముస్తాబు చేసి తీసుకెళ్తాను అని. అది ఎన్నో చెప్తాడు. కొన్ని పండ్లు ఓడగొడతాడు, ఇంకా చాలులే తిన్నావని. మనవలా దాన్ని నూరి ఇంతకుముందు మొక్కలు నైవేద్యం కొద్దిగా ఇప్పుడు ఆ రుచి వదలక అది నూరి మళ్ళీ అందులో వేస్తూనే ఉంటుంటాం. అర్థమైందా? భగవంతుడు చూస్తాడు ఇంతవరకు మురిచిపోతున్నాడు కాబట్టి ఈ కొప్పుని కాస్త తెల్లగా చేస్తే ఇప్పటికైనా వాడికి వైరాగ్యం వస్తుందేమో అని మొదలెడతాడు ఆయన. పాపం మనవాళ్ళు ఏం చేస్తారు? ఆ నల్లగా ఉన్నది ఏదో తెచ్చుకొచ్చి 100 ఇండ్లు అయిపోయిన కొప్పు మాత్రం అబ్బా ఎంత గొప్ప వాళ్ళు, ఇంతవరకు కొప్పు పనిలేదంటే ఎంత గొప్ప రాసుకొనే ఉంటారు. కొంతమంది 24 గంటలు కొట్టుకోవడం అది. అర్థమైందా? ఎందుకంటే మళ్ళీ ఈ కొప్పు చక్కగా ఉన్నట్టే ఉండాలి. చూసినారా? అక్కడికైనా వైరాగ్యం వస్తుంది. ఏదో చేస్తుంటే దానికి ఆ వైరాగ్యం ఇరిగిపోవడానికే చేసుకుంటున్నాం. కానీ మనము వైరాగ్యం రాకుండానా కొప్పులు పండిపోయి దీనిగా ఉన్న మన ముఖం చూడబోతు చేస్తాడా? మళ్ళీ ఇక కొప్పు నూనె రాసుకొని ఏదో పెట్టుకొని తగిలించుకొని ఇగుల్లాగా. ఎందుకు ఇదంతా మనకి? అందుకని అనుభవించినా ఈ విచారణ ద్వారా దీని విజ్ఞానం వింటే అని తెలుసుకొని మనం ఏం చేయాలి? వైరాగ్యాన్ని పొందాలి.
నేను చాలా దగ్గర చూస్తున్నాను, రహస్యం చెప్పాను ఒకరు, ఇన్నాళ్ళైనా మీకు కొప్పు పండలేదంటే మీ దగ్గర చెప్తున్నాను స్వామి, ఎందుకు అబద్ధము, ఇది రోజు కొట్టుకుంటుంటే నీ దుర్భాజగా ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు నీకు 100 ఏళ్ళు అయిపోయినా ఇది పోలేదనుకుంటా. అందుకోసం ఏమిటి అంటే అర్థమైంది కదా, ఈ ప్రకారంగా మనం వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. కాస్త ఎలాగా వయసులో ఉన్నప్పుడు వైరాగ్యం లేకపోయింది, వయసు పోయినాకైనా వైరాగ్యం సంపాదించుకోవాలి కదా. వయసు గతే కామ వికార, శుష్కే నీరే కక్కారస్కాసార, క్షీణే వృత్తే క్షీణే విత్తే కప్పరికార పరివార, జ్ఞాతే తత్వే కస్సంసార అన్నారు ఎవరు, శంకరాచార్య. వయసి గతే కామ వికార, క్షీణే విత్తే కహ పరివార. అర్థమైంది కదా. నేను ఎప్పుడు అందరూ ఉంటారు, చేతిలో ధనం ఉంటేనే పరివారం, మావారు అర్థమైందా. వారి ధనం లేదనుకో మళ్ళీ వాడి వీధులతో వెళ్ళిపోయిన ముఖం చూస్తే ఎక్కడేం అడుగుతాడని ఇలా ముఖం తిప్పుకొని గుడ్డకు ఇలాగేసుకెళ్ళిపోతుంది. అర్థమైందా, అలాగేసిపోతుంటాడు. ఇది అన్నమాట. అందుకు చెప్పాడు శుష్కే నీరే కహకాసార. కాసారం ఎప్పుడు అంటాం, నీరుంటే అంటాం, నీరు నిండిపోతే అంటావా, అది చెప్పారు. జ్ఞాతే తత్వే కహ సంసార. తత్వాన్ని తెలుసుకుంటే సంసారం ఉంటుందా, ఉండదు. అందుచేత అన్నీ విడిచిపెట్టి పొమ్మని లేదు ఎవరికి, ఇందులోనే ఉండండి. దీని సారాన్ని తెలుసుకోండి. సారం తెలుసుకున్నప్పుడు తెలియనప్పుడు తేడా ఉంటుంది అనమాట. అర్థమైందా. ఎప్పుడు తెలుసుకున్నామో అప్పుడు జాగ్రత్త పడతాం. శరీరం ఉండాలి, శరీరం కోసం పోషించుకోవాలి. ఎందుకు, శరీరం అనే నావ ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి. కాబట్టి నాకు వైరాగ్యం కలిగిందని చెప్పి శరీరాన్ని ఏమి చూడకుండా ఉంటే నావకి రంధ్రాలు పడితే నీటిలో నుంచి ఆ రంధ్రం నుంచి నావ వచ్చి నీటినే ముంచేస్తారు. అలాగని చెప్పి వైరాగ్యం కలిగిందని చెప్పి నాకే భోజనం అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు అని అనకూడదు. అర్థమైందా, అది వైరాగ్యం కాదు. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి తినదగినది మితంగా తింటూ మనం చేయదగిన పనిని మితంగా చేసుకుంటూ మిగిలిన సమయాన్ని భగవత్ సంబంధమైనటువంటి విషయాలకి ఖర్చు పెట్టిన వాడే మానవుడు. అందుచేత అది చెప్తూ ఉన్నారన్నమాట మనకిప్పుడు. ఈ ప్రకారముగా సచ్చిదాత్మని అనుష్యూతే నిత్యే విష్ణు వికల్పితాః వ్యక్తయో వివిధ సర్వాహాతకే కటకాదివత్తు. ఏ విధంగా అయితే స్వర్ణమునందు కటకాది వస్తువులు ఉత్పన్నమో ఆ విధంగా పరమాత్మ యందు ఈ 3 లోకాలు ఉపలక్ష్యమన్నమాట. 14 లోకాలు కూడా ఆ విధంగా ఉత్పన్నమవుతుంటాయి, పోతూ ఉంటాయి. యథాకాశో పురుషీకేశః నానా ఉపాధిగతో విభుః తద్భేదాత్ భిన్నవద్భాతి తన్నాసే కేవలో భవేతు. చెప్తున్నారు ఇప్పుడు. యథాకాశః హృషీకేశః. హృషికేశుడని పేరు అన్నమాట. అంటే ఎవరు, ఆ పరబ్రహ్మానికి ఒక్కొక్క పేరు ఒక్కసారి చెప్తుంటారు. అదే ఈ నామాలన్నీ పరమాత్మకే. రాముడు సహస్రం చదవండి, విష్ణు సహస్రం చదవండి, దేవీ సహస్రం చదవండి. ఇంకా ఏ ఏ దేవతలు పూజిస్తారో ఆ దేవతల సహస్రాలన్నీ ఎవరివి, పరమాత్మకే. సర్వదేవ నమస్కార కేశవం ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. కాబట్టి ఏవైనా సరే, ఇప్పుడు ఆకాశం నుంచి వర్షం పడింది, పడుతుండేటప్పుడు ఆకాశం వర్షం పడుతుండేటప్పుడు ఎంతవరకు నీరు భూమిని తాకలేదో
అంతవరకు ఆ జలానికి ఒక నామము లేదు, ఒక రూపము లేదు. అర్థమైంది? ఒక నామము లేదు, ఒక రూపము. ఆ జలము మనము పెట్టుకునే ప్రదేశాల్లో పెట్టుకునే పేరుల్లో ఆ సమీపంలో ఆ జలం పడేసరికి దానికి రూపం వస్తుంది, నామం వస్తుంది. ఇప్పుడు వర్షం పడింది, ఆ యొక్క రాజమండ్రి దగ్గర పడేసరికి అదంతా ఆ పైన పడేసరికి ఆ పాయిలో వచ్చిన దానికి ఏమంటాం మనం? గోదావరి. ఆ నదిని ఆ వర్షం పడేటప్పుడు కృష్ణా నది అంటాం. త్రివేణి సంగమంలో చూశారు కదా మీరు, అక్కడ ఒక పక్క నుంచి గంగా నది వస్తుంది, ఒక పక్క నుండి యమునా నది వస్తుంది. కొంతమంది తమాషా చెప్తుంటారు, యమునా నది నీరు ఎందుకు నల్లగా ఉందంటే ఆ కృష్ణుడు చిన్నప్పటి నుంచి స్నానం చేసి ఈ నలుపు కాబట్టి అది నలుమైపోయిందంట. అర్థమైందా? ఆ నీరు అది. కాబట్టి అట్నుంచి ఏమొస్తుంది? యమున. ఇట్నుంచి ఏమొస్తుంది? గంగా. సరే, మధ్యలో సరస్వతి అంతర్వాహిని అంటారు. ఇప్పుడు అక్కడ వర్షం ఒకసారి పడుతుందన్నమాట. అటు పడిన వర్షంకి ఏ పేరు వచ్చింది? యమునా నది వచ్చేసింది. ఇటు పడిన వర్షంకి గంగా నది. అంతకు పూర్వం నామం ఉందా? రూపం చెప్పండి, ఏముంది? అలాగనే ఈ నామరూపాత్మకాలన్నీ కూడా ఏమీ లేవు. ఉపాధిని పెట్టి నామము రూపం. అర్థమైందా? ఆ ఉపాధిని బట్టి ఆ నీటి యొక్క రుచులన్నీ ఉంటాయి అన్నమాట. ఆ ప్రకారముగా సరే, ఇప్పుడు కృష్ణానది ప్రవహిస్తుంది, గంగానది ప్రవహిస్తున్నాయి, అన్ని నదులు ప్రవాహం చెందుతున్నాయి. మనం వెళ్ళి ఒక్కొక్క నదిలో స్నానం చేసుకొని అప్పుడప్పుడు వస్తూ ఉంటుంటాం. ఇప్పుడు ఈ నదులన్నీ ఇది కృష్ణానది నీరని సంకల్పం చెప్పి అభిషేకం చేస్తాం, ఇది గోదావరి నది అని సంకల్పం చెప్పి అభిషేకం చేస్తాం, ఇది గంగానది అని మనం సంకల్పం చెప్పి అభిషేకం చేస్తాం. సరే, ఈ నదులన్నీ సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఏ నామమైన రూపమైన ఉన్నదా? లేదు. అంతే. అర్థమైందా? ఈ నామరూపాలన్నీ ముందు లేవు, తరువాత లేవు. ఆకాశం నుంచి వర్షం ఉత్పత్తి కాకముందు నామము లేదు, రూపము లేదు. నదిని తాకిన తర్వాత నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత నామము లేదు, రూపము లేదు. అలాగనే మనకు కూడా ఈ నామరూపాలన్నీ లేనివన్నమాట. అర్థమైందా? ముందు లేవు, తర్వాత కూడా ఉండవు. మధ్యలో ఉన్నట్టు ఉన్నవి సత్యమా? సత్యమా? ఏమీ లేదు. ఎల్లప్పుడూ ఉంటే సత్యం, కానీ కొంతకాలం ఉండి కొంతకాలం లేనిదాన్ని ఏమంటారు? అసత్యం అంటారు. అందుచేత మనము ఏ నామాల్ని మనం పూజ చేసినా ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? అక్కడికే పోతాయి. యోయో యామ్యాం తనుం భక్తః శ్రద్ధయార్చితు నిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విద్ధామ్యహం. అర్థమైందా? ఎక్కడైనా ఆయనే ఇస్తాడు. ఏ దేవుణ్ణి మనం పోయి ప్రార్థించినా అక్కడి నుంచే సరఫరా. మనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా ఆ రాష్ట్రానికి ముఖ్య స్థానం నుంచే మన డబ్బు వస్తుంటుంది అనమాట. అర్థమైందా? పనులు వేరైనా, ఉపాధులు వేరైనా ధనం వచ్చేది ఎక్కడి నుంచి? ఆ ట్రెజరీ నుంచి మనకి రావాలి. అలాగనే ఏ భగవంతుని కొలిచినా మనకి ఏమి నష్టం లేదు, అక్కడి నుండే అన్నీ వస్తుంటాయి. ఈ ప్రకారంగా యథాకాశః హృషీకేశః నానోపాధి గతో విభుః తద్భేదాత్ భిన్నవద్భాతి తన్నాతి కేవలో అభావాత్. కాబట్టి ఎప్పుడైతే మనకి ఆ ఉపాధి అన్నటువంటిది నాశనం అయిపోయిందో ఏమైపోయింది? ఒక్కటే. ఇంకా ఉదాహరణ, ఆకాశం అన్నటువంటిది ఘటంలో పడింది. ఘటంలో ఇప్పుడు దీని పేరేమొచ్చింది? ఘటాకాశం. అంతమంది ఉందా? లేదు. అదే
అలాగనే ఈ ఉపాధిలో మనకి పరమాత్మ యొక్క ప్రతిబింబం పడేటప్పుడు దీనికి ఒక పేరు మన దేహానికి పెట్టుకున్నాం. అర్థమైందా? ఈ దేహావచ్ఛిన్నమైన ఆకాశం ఇప్పుడు మనకి ఉంది. ఎప్పుడైతే ఘటం అన్నటువంటిది ఒక ఆయన ఇలా రాయి విసిరినాడు, ఆ ఘటం బదులైపోయింది. ఘటంలో ఉన్న నీళ్లు కూడా కింద ఉండిపోయినాయి. ఇప్పుడు ఘటంలో ఉన్న అవకాశం కూడా లేదు. మరి ఇప్పుడు ఘటాకాశం ఎక్కడ లీనమైంది? మహాకాశంలో లీనం, అంతటా వ్యాపించినటువంటి ఆకాశంలో లీనమైంది. అలాగనే ఈ శరీరం అంతా కూడా ఎప్పుడైతే మనకి నష్టమవుతుందో ఇది ఎక్కడ లీనమవుతుంది? పరమాత్మలో లీనమవుతుంది. ఎలాగా అంటే ఇక్కడ రెండు రకాలు. ఎప్పుడైతే ప్రళయం అవుతుందో ఆ ప్రళయకాలంలో ఇవన్నీ కూడా ఘటము పోయినప్పుడు మహాకాశంలో లీనమైనట్లు ప్రళయకాలంలో ఇవన్నీ మన శరీరాల్లో నష్టమైపోయినా ఇందులో ఉన్నటువంటి చైతన్యం ఏకమే కాబట్టి తనలో తానికి లీనమైపోతుంది, మహాకాశం ఏమైపోయింది. మరి సామాన్యంగా జీవితంలో మోక్షం అన్నటువంటి విజ్ఞానం కలిగినప్పుడే మహాకాశం లీనమవుతుంది మనలో ఉన్నటువంటి చైతన్యం. లేనప్పుడు అంతవరకు కూడా జన్మ పరంపర వస్తూనే ఉంటుంటాయి. అర్థమైందా? జన్మ పరంపర వస్తూనే ఉంటుంటాయి. అందుచేత ఈ జన్మలో సత్య వస్తువుని మనం తెలుసుకున్నట్లయితే మనం ఏమవుతాం? సత్యమైపోతామన్నమాట. అసత్య వస్తువుని సత్యముగా మనము భావించుకుంటే అసత్య వస్తువైన జగత్తుగానే మనం ఉంటామన్నమాట. నామరూపాత్మకంగానే ఉంటుంటాం. అందుకనే ఇహ చేదవేది అథ సత్యమస్తి నచేదికా వేదీన్ మహతి వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాత్ అమృతా భవంతి అని కేనోపనిషత్తు చెప్తుంది. ఇహ అవేదీతి చేత్ అథ సత్యమస్తి. ఇక ఈ లోకంలో ఎవడైతే చక్కగా తెలుసుకుంటున్నాడో అతడు నాశరహితమైన వస్తువు అవుతున్నాడు. నచేదిగావేదీన్ మహతీ వినష్టి. ఇక ఈ లోకంలో ఎవడైతే తాను తెలుసుకోలేదో మహతీ వినష్టి, గొప్ప నష్టాన్ని పొందుతున్నాడు. అందుచేత త్రికాల బాధ్యత్వం సత్యత్వం కాబట్టి మూడు కాలముల్లో నాశరహిత వస్తువు ఎవరమో మనం మన శరీరమునందు వస్త్రాలు నాశమైపోయినా శరీర నాశం కలుగుతుందా? చెప్పండి. శరీరంలో ఉన్న వస్త్రాలు చిరిగిపోతున్నా శరీరం నష్టం ఉందా? వస్త్రానికి నష్టం ఉందా? అర్థమైంది అందరికీ? శరీరములో ఉన్నటువంటి వస్త్రానికి రంధ్రాలు పడితే శరీరానికి రంధ్రాలు పడతాయా? అర్థమైందా? అలాగనే ఈ శరీరానికి ఏ నష్టం కలిగినా ఇందులో ఉన్న పరమాత్మకి ఎప్పుడు నష్టమో లేదు. అది నష్టం లేదు, పరమాత్మకి నష్టం లేదని తెలుసుకుని ఉంటే తానెప్పుడు నష్టపోడు. ఎందుకు? కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ పరమాత్మని నేను అన్న విజ్ఞానం కలుగుతుంది కాబట్టి ఆయన ఎప్పుడూ నష్టమో అర్థమైంది కదా. అందుచేత వస్త్రము నష్టమైన శరీరం ఏ విధంగా నష్టం కాదో, శరీరము నష్టమైన శరీరానికి ఆధారమైన పరమాత్మకి ఎప్పుడు నష్టమో లేదు. వస్త్రానికి ఆధారమైన శరీరము వస్త్రం చనిపోయిన ఆధార వస్తువు నష్టం లేనట్టు శరీరానికి ఆధారమైన పరమాత్మ శరీర నష్టమైన పరమాత్మ నష్టమో అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదంతతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి. అర్జున, ఈ ఆత్మ వినాశము కానిదని ఎరుంగము. వినాశము కాని దానికి వినాశము కల్పింప ఏ ఒక్కడూ సమర్థుడు అర్థమైందా? అందుచేత ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. అందరూ ఇటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకొని అందరం సత్కర్మనిష్ఠులమై
భగవద్భక్తులమై ఆత్మవిజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందంతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. రేపు ఇందులో 2-3 శ్లోకాలు పంచీకరణ సంబంధించిన శ్లోకాలు వస్తూ ఉన్నాయి. అందుకే రేపు ఆ పంచీకరణ విశేషం కూడా చెప్పబడుతుందన్నమాట. ఒక్క శ్లోకం అయిపోయినాక 2వ శ్లోకం నుంచి పంచీకరణ శ్లోకాలు. అందుకని ఆ పంచీకరణం అంటే ఏమిటో అది రేపు అందరూ కూడా స్పష్టంగా తెలుసుకుంటారు. పంచీకరణ చాలా తెలుసుకోవాలి నేనంట. అందుకని అది కూడా రేపు మనకి వచ్చేస్తూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎన్ని పనులున్నా మానకూడదు. మనకి గవర్నమెంట్ వారి కొలాయి వచ్చినప్పుడే నీరు పట్టుకోవాలి. అప్పుడు పట్టుకోకుండా ఉంటే వస్తాయా మరి నీళ్ళు మన కోసం? కాబట్టి ఆ ప్రకారముగా మరి ఈ సన్నివేశం మనకు కలిగినప్పుడే అందరూ పంచుకోవాలి. హరి ఓం తత్సత్.